చినుకు చినుకు గాలివానగా మారినట్లుగా ఇప్పుడు మెగా అభిమానులు అలాగే అల్లు అభిమానుల మధ్య యుద్ధం అనేది తారాస్థాయికి చేరినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అల్లు అర్జున్ని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అసలు హీరోనే కాదు, అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ గారి మీద ఇప్పుడు కొన్ని కమెంట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకి అయితే దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు మెగా అభిమానులకి అలాగే అల్లు అభిమానులకి పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ మీద కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు అల్లు అర్జున్ హీరోనే కాదు, అల్లు అర్జున్కి ఫ్యాన్సే లేరు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి, ఇది ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తాజాగా బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్లని కనుక చూస్తే నిజంగానే అల్లు మెగా కుటుంబాల మధ్య హీరోయిజం అనేటువంటి వార్ నడుస్తుందా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఆయన ఏమన్నారంటే అసలు అల్లు అర్జున్ ఒక హీరోనా, ఆయనకంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నారా, ఎక్కడున్నారు ఫ్యాన్స్, అసలు ఫ్యాన్సే లేరు ఆయనకి, మెగా ఫ్యాన్సే ఆయన ఫ్యాన్స్, ఆయనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడంతో పాటు అసలు నిన్ను ఎవరు రమ్మన్నాడయా, నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నువ్వు వస్తేనే 21 మందిని గెలుచుకున్నామా, మేము 21 మందికి 21 మందిని గెలుచుకున్నాము, మీ నాన్న నువ్వు గెలిపించుకోలేకపోయావు 2009 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే, నువ్వు నీ హీరోయిజం ఎవరికి కావాలి అనేటువంటి యాంగిల్లో బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే మాట్లాడాడు. అంటే అతను మాట్లాడాడు ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తెలియకుండా, పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పి మనం అనుకోగలమా? ఛాన్సే లేదు. ఒకవేళ ఆయనకి తెలియకుండా ఆ వ్యాఖ్యలు బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తే ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ అయితే తీసుకోలేదుగా. అంటే జనసేన పార్టీకి తెలిసే జనసేన పార్టీ స్టాండ్నే ఆయన వినిపించాడు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బొలిశెట్టి గారి వ్యాఖ్యల్ని తీసుకొని కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా 2019లో మీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, ఆయన ఏమైనా గెలిచారా అనేటువంటి కమెంట్లు కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు. అలాగే బొలిశెట్టి గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించినటువంటి వీడియోలను కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? ఇదంతా కూడా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వార్ అనుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ అనే అతను పాన్ ఇండియా హీరో అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు గ్లోబల్ హీరో ఎవరని అంటే రామ్ చరణ్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్కి అల్లు అర్జున్కి మధ్య ఇది ఒక వార్ కింద నడుస్తుంది. ఇది గ్లోబల్ హీరో రామ్ చరణ్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ అని చెప్పి అంటున్నారు. అసలు కొన్ని సంవత్సరాల నుంచి మెగా అలాగే అల్లు కుటుంబాల మధ్య ఏదో నడుస్తుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే చాలా బలంగా ఉంది. దానికి సంబంధించినట్టు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఆహా ప్లాట్ఫామ్ మీదకి బాలకృష్ణని అన్స్టాబుల్గా కింద తీసుకొని ఆయనకి హోస్ట్ చేయటం ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఏదో జరిగింది ఆ రెండు కుటుంబాల మధ్య, లేదంటే చిరంజీవి ఆ ప్లేస్లో ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలామంది. సో బాలకృష్ణని ఎప్పుడైతే ఆహా ప్రోగ్రామ్కి హోస్ట్గా పెట్టుకున్నారో అప్పటి నుంచి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వార్ తారాస్థాయికి చేరింది అనేటువంటి ఒక ప్రచారానికి బలం చేకూరింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మనం గమనిస్తే కనుక అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ యాక్టివిటీసు, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొత్తం అల్లు అరవింద్ చూసుకున్నారు. అల్లు అరవింద్ కనుసన్నలో నడిచింది. పార్టీ పెట్టినప్పటి నుంచే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ వరకు అయితే వీళ్ళకి విభేదాలు లేవు. ఓకే, పార్టీ పెట్టినప్పటి నుంచే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేదా ఇతరత్ర ఇష్యూస్ కానీ ఏదో డిస్ప్యూట్స్ వచ్చాయనేది ఒకటి. రెండేంటంటే జెండా పీకేశారు ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మెర్జి చేయటానికి కూడా కారణం అల్లు అరవిందే అనేది అనుమానం పవన్ కళ్యాణ్కి ఉంది. యాక్చువల్గా అప్పుడు పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడు, ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు. ఆయనకు కూడా తెలియకుండా ఈ విలీనము కాంగ్రెస్ పార్టీలో అనేది నడిచింది అనేది ఇప్పుడు కూడా కొంతమంది జనసేన వాళ్ళు చెప్తుంటారు.
ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో బాధపడ్డాడు, అసలు విలీనం చేయటం ఏంది, అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ని అలాగే లీడర్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేశాం కదా అని చెప్పి ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని పెట్టుకున్నాడు. జనసేన పార్టీని 2014 ఎన్నికల ముందు పెట్టుకొని కూటమితో కలిసి ఆ రోజు ప్రచారం చేశాడు. 2019లో ఇండివిజువల్కి వెళ్ళి ఆయన ఒక ఎమ్మెల్యేని గెలుచుకోగలిగాడు. మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. చాలామంది డిపాజిట్లు కూడా రాలేదు. ఆయన 2 చోట్ల ఓడిపోయారు. ఇది జరిగింది. 2009కి వచ్చేటప్పటికి నీకు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా మెగా కాంపౌండ్లో హీరోలు అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ట్రైన్లో వెళ్ళి ప్రచారం చేశారు. అందరూ కలిపి ప్రచారం చేసి అప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగారు ఆ రోజున. ఆ తర్వాత విలీనం అయిపోయింది ప్రజారాజ్యం పార్టీ. అప్పటి నుంచి కొంత ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద అల్లు మెగా అనేది నడుస్తుంది. నడుస్తున్నటువంటి సందర్భంలో మధ్యలో నాగబాబు రావడం, ఏదో ఒక ఫంక్షన్లో అసలు పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నాడు, చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు, అసలు మెగా ఇంట్లో ఏదో నడుస్తుంది మెగా ఆనందముల మధ్య అనేది చాలా కాలం వినిపించింది. ఒక సందర్భంలో నాగబాబు అయితే తన సమయాన్ని కూడా కోల్పోయి పవన్ మా తమ్ముడయా, మా యశ్వతి పిలుస్తాం, తర్వాత కలిసేటప్పుడు కలుస్తాము, మీకేంటి అది అని చెప్పి ఏదో మాట్లాడాడు ఆయన. సో అప్పటి నుంచి అసలు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య పట్టలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు, చిరంజీవి ఫ్యాన్స్ వేరు అనేది ఒకటి నడిచింది కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చిరంజీవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ కనిపించకపోయేటప్పటికి అసలు పవన్ కళ్యాణ్ మొత్తం దూరం అయిపోయాడు. అతను చిరంజీవి ఫ్యాన్స్ వేరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు అనే యాంగిల్లో వెళ్ళింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనేది యాంగిల్లో దీన్ని ఫోకస్ చేస్తున్నారు. దీన్ని ఒక రకంగా మనం చూడాలంటే చట్టంలో ఇది ఒక మైండ్ గేమ్ అనుకోవాలి, అనుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇలాంటివి టాపిక్స్ లేకపోతే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇద్దరు ఒకటే అనేటువంటి కాన్సెప్ట్ వస్తే ఫిలిం మార్కెట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎవరికి ఉండేటువంటి స్ట్రెంత్ వాళ్ళు చూపించుకోగలిగి ఉండాలి. అలా కాకుండా అందరి స్ట్రెంత్ వీళ్ళేను అన్నప్పుడు ఒకప్పుడు చిరంజీవికి ఉండేటువంటి స్ట్రెంతే 10 మంది మెగా హీరోలు అల్లు అర్జున్కి వీళ్ళందరూ కలిపి 10 మందికి కలిపి కూడా అదే ఫ్యాన్స్ కదా ఉంది. సో సేమ్ ఫ్యాన్స్గా ఉంటే ఉపయోగం ఏముంది? సో విడివిడిగా ఉన్నప్పుడు ఫ్యాన్స్ మిగతా వాళ్ళు కూడా యాడ్ అవుతారు. సో బలం ఎవరి స్ట్రెంత్ ఏంటి అనేది వచ్చేస్తుంది అనేది ఒకటి ఉండొచ్చు. ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అది, మార్కెటింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆయన్ని గ్లోబల్ హీరోగా రామ్ చరణ్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు, పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేసుకునేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇలాంటివన్నీ క్రియేట్ చేసి అలా వదులుతున్నారు. దానికి కారణం ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ని కూడా కొంతమంది కావాలని దాన్ని తీసుకొని వాళ్ళు ఎక్కడ డైరెక్ట్గా ఎక్కడ కూడా అనుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ మధ్యకాలంలో ఆయన ఏదో అటవీ శాఖ గురించి మాట్లాడుతూ పుష్ప లాంటి సినిమాలు తీసి అడవుల్ని దొంగిలించే వాళ్ళు కూడా హీరోలుగా చూపించేటువంటి సంస్కృతి వచ్చింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఏదో వ్యాఖ్య చేశాడని చెప్పి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశాడు ఇది అల్లు అర్జున్ని అనేటువంటిది ఒకటి నడిచింది. అంతకుముందు ఎలక్షన్ సందర్భంగా 2024లో నంద్యాలలో ఎవరో ఇతను ఫ్రెండ్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఫ్రెండ్, అక్కడ ప్రచారం కోసం వెళ్ళాడు అని చెప్పి ఒకవైపు బాబాయి కూటమిలో ఉంటే కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వెళ్ళడం ఏంటి అనేది అల్లు అర్జున్ టార్గెట్ చేశారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. దాని కంటిన్యూషన్గా నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇస్తాను, నేను ఎవరు చెప్పిన ఆగను, నా పందానే వేరు అని చెప్పి అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ తాజాగా చెప్పాడు. అంటే ఇదంతా కూడా ఈ పొలిటికల్ అలాగే సినిమా రెండింటికి కలిపి మిక్స్ చేసి చూస్తున్నాం కాబట్టి ఇది వివాదంగా కనపడుతుంది. ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ అని అంట నేను, మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎవరికి వాళ్ళే గుడ్ విల్ బిల్డప్ చేసుకునేదానికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఈ మార్కెట్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు ఫ్యాన్స్ మీద. అల్లు అర్జున్ అయినా లేకపోతే మెగా కాంపౌండ్లో ఉండేటువంటి హీరోలు చాలామంది ఉన్నారు కదా, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆయన సాయిధరం తేజీ, తర్వాత వరుణ్ తేజ్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ అల్లు అర్జున్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే తన మార్కెట్ని నిలుపుకోవడానికి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారనేటువంటి ఒక
మార్కెట్కి చూపించేదానికి ఆ ప్లాన్ చేస్తున్నాడు. దానికి ఇలాంటివన్నీ కూడా జోడించి సోషల్ మీడియాలో కొంతమంది ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ప్రమోషన్ అని చెప్పేసి అనుకోవాలి. ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఇప్పుడు అల్లు అర్జున్కి పోటీగా ఇప్పుడు మళ్ళీ మెగా హీరోలు వచ్చారనుకో, వాళ్ళకి మార్కెటింగ్ ఫ్యాన్స్ ఇస్తారు. సో ఇదంతా కూడా మార్కెటింగ్ కోసం ఆడుతున్నటువంటి ఒక మెగా గేమ్, మెగా ప్లాన్. అంతేగాని వాళ్ళ కుటుంబాల మధ్య అయితే మనస్పర్ధలు లేవంటారు. ఎందుకు అన్ని ఏదైనా ఫంక్షన్స్ అయితే అందరు కలుసుకుంటున్నారు కదా. అవును, మొన్న ఆగస్టు 15 రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో పాటుగా అల్లు అరవింద్ కూడా ఉన్నారు ఆ కార్యక్రమం. అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మరి ఎందుకు ఈ వివాదం సమస్య పోవటం లేదంటారు? సమస్య పోనివ్వరు. ఎవరు పోనివ్వరు? ఈ మధ్యలో ఉండేటువంటి ఫ్యాన్స్ లేదంటే మధ్యలో ఉండేటువంటి సోషల్ మీడియా పోనివ్వదు. వాళ్ళకి మార్కెట్ వాళ్ళకి కూడా అదే కావాలి. వాళ్ళకంటే సొంత బ్రాండ్ ఇమేజ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా వేరు వీళ్ళు ఒకటి కాదు అని. వీళ్ళందరూ ఒకటైనప్పుడు మార్కెట్ ఒకటే కదా అందరికీ. అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, లేకపోతే సాయిధరం చేదు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటే అనుకుందాం. వీళ్ళ ఫ్యాన్స్ అంతా ఒకటే కదా. మిగతా వాళ్ళు మిగతా చోటుకి వెళ్ళిపోతారు. వీళ్ళ విభేదాలు ఉన్నప్పుడు నీకు ఫ్యాన్స్ కొంతమంది యాడ్ అవుతుంటారు, బయట వాళ్ళు కూడా యాడ్ అవుతుంటారు, స్ప్లిట్ అవుతుంటారు. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు అల్లు అర్జున్ వైపు ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సో పైగా ఇక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ తీసుకుంటే అల్లు అర్జున్ మ్యారేజ్ చేసుకుంటే రెడ్డి సామాజిక వర్గం. సో రెడ్డి సామాజిక వర్గం ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. మెగా ఫ్యామిలీకి, మెగా హీరోలకి రెడ్డి సామాజిక వర్గం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఉంటాయి, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో దీంట్లో ఇదంతా కూడా మార్కెటింగ్ చేసుకునేదానికి, వాళ్ళ యొక్క రెమ్యునేషన్ పెంచుకునేదానికి ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని ప్లే చేస్తూ ఉంటారు. ఇది కొంత వాళ్ళకి తెలిసే జరుగుతున్నటువంటి అంశంగా చూడొచ్చు. వాళ్ళలో అయితే ఎలాంటి విభేదాలు లేవు. ప్లస్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి దూరం అన్నారు. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన మంత్రి కాగానే చిరంజీవి కాళ్ళ మీద పడ్డాడు కదా, నా అన్నయ్య నా దైవం అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నాడు కదా చిరంజీవి. 5 కోట్ల రూపాయలు జనసేనకి ఫండింగ్ ఇచ్చాడు కదా. ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా వాళ్ళ అన్నని స్టేజ్ మీద ఒక సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళ అన్నని తీసుకొచ్చి ప్రధాని నరేంద్ర మోడీ పరిచయం చేశాడు కదా. మరి ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది? దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్. మెగా కుటుంబంలో గ్యాప్ లేదు, కానీ అల్లు కుటుంబంలో మాత్రం అల్లు కుటుంబానికి అలాగే మెగా కుటుంబానికి మధ్య గ్యాప్ ఉన్నట్టుగా, అలాగే అల్లు అభిమానులకి మెగా అభిమానులకి మధ్య ఒక వార్ నడుస్తున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నేను అదే చెప్తుంది. ఇప్పుడు చిరంజీవికి పవన్ కళ్యాణ్ మధ్య కూడా గ్యాప్ ఉందని చెప్పి మొన్నటి వరకు వీళ్ళు సృష్టించారు కదా, సృష్టించి ఒక గేమ్ ఆడారు కదా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారని చెప్పి మరి వీళ్ళే అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ వర్సెస్ మెగా అంటున్నారు. వీళ్ళిద్దరు ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. మళ్ళీ పోనీ వీళ్ళిద్దరు ఒకటి కాదు అనుకున్నాం, మరి వీళ్ళిద్దరు ఫంక్షన్స్ కిందకు వస్తున్నారు. ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీలో మార్కెట్ చేసుకోవటం, డిమాండ్ పెంచుకోవటం, రెమ్యునరేషన్ పెంచుకోవడానికి ఎన్ని చేస్తూ ఉన్నారు. అలాగే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం మెగా ఫ్యామిలీకి దూరం అయింది, మెగా హీరోలకు దూరం అయ్యారు. వాళ్ళని రామ్ చరణ్ వాళ్ళని ఇప్పుడు అల్లు అర్జున్ ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ మెగా హీరోలతో తిరిగారు అనుకోండి, ఈ సామాజిక వర్గం అటు వెళ్తుందా, ఇంకొక హీరో వైపు ర్యాలీ అవుతారు. కాబట్టి ఈ పైకి డిస్ప్యూట్స్ ఉన్నట్టు కనపడాలి, లోపల మాత్రం అందరూ ఉండాలి. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో అల్లు అరవింద్ బ్రహ్మాండంగా ఇంతకాలం పాటు విజయం సాధిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అలానే విజయం సాధిస్తూ వస్తున్నారు. టాలీవుడ్లో భారీ రెమ్యునరేషన్ తీసుకునేటువంటి హీరోలు ఎవరు ఉన్నారంటే రామ్ చరణ్, అల్లు అర్జునే కనిపిస్తున్నాడు కదా. సో కాబట్టి మార్కెటింగ్ చేసుకునే దాంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి గాసిప్స్ అనుకోవాలి. ఇప్పుడు ఆయన కామెంట్ కన్నా కూడా ఇంకొక అంశం మనం మర్చిపోయాము. గరికపాటి నరసింహారావు గడ్డి పెట్టారు వీళ్ళకి, ఇది మెగా ఫ్యాన్స్కి అలాగే అల్లు అర్జున్కి వీళ్ళందరికీ గడ్డి పెట్టాడు. ఎలా పెట్టాడంటే ఇండైరెక్ట్గా ఆయన ఎన్టీ రామారావుకి సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరులో జరిగింది, దానికి హాజరయ్యి ఎన్టీ రామారావు ఉండంగా ఏ విధమైనటువంటి మెసేజ్ సమాజానికి పంపిస్తూ సినిమాలు తీశారో ఇప్పుడు ఏ సినిమాలు వస్తున్నాయో మీరు చూడండి. పుష్ప లాంటి సినిమాలు వస్తున్నాయి అడవులను కొట్టేయమని చెప్పడానికి. అలాగే రౌడీల హీరోలుగా చూపిస్తున్నారు ఇప్పుడుండే సినిమాల్లో, కానీ అప్పుడుండే సినిమాల్లో అలా కాదు. నాగేశ్వరరావు రామారావు ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీ
సమాజానికి మేలు చేకూర్చేలాగా మేలు చేకూర్చేటువంటి సినిమాలే తీశారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. అంటే పరోక్షంగా మెగా హీరోల్ని టార్గెట్ చేశాడు గరికపాటి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.